అంటారా? విశాఖ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా ఎదుగుతున్నటువంటి పరిస్థితి. కూటమి వచ్చిన తర్వాత అభివృద్ధి శరవేగంగా జరుగుతా ఉంది. మీ యొక్క ఐడియాలజీని ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నం అంటూ కూడా విద్యావేత్తలు చెప్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అసలు? నాకు ఆంధ్ర యూనివర్సిటీకి ఎంతో అవినాభ సంబంధం ఉంది. ఇదే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి నేను ఒక స్పోర్ట్స్ పర్సన్ గా ఎదిగాను. ఒక కాలేజ్ నుంచి బయటకు వచ్చినటువంటి తరుణం నాకు ఆంధ్ర యూనివర్సిటీ అంత ప్రతిష్టాకమైన ఆంధ్ర యూనివర్సిటీని ఈ రోజున ఎందుకో పనికిరానటువంటి విధంగా ఇంత దిగజారుడు వ్యవస్థ రాజకీయం చేస్తున్నటువంటి ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ మీద ఈ రోజు వరకు కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడం అనేది వీసీ యొక్క నిర్లక్ష్య ధోరణి, వీసీ యొక్క పనితీరుని మనం ఈ రకంగా మనం చూసేటువంటి వ్యవస్థ మనం చూస్తున్నాం. ఇది రాజకీయం కాదండి. కావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చెందిన పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క ఆంధ్ర యూనివర్సిటీ ఉందో ఆ విద్యావేత్తలు, విద్యా సంస్థలు ఎంతో మంది ఈ రోజున మహానుభావులు వస్తున్న తరుణంలో కావాలని చెప్పేసి పని కట్టుకొని ఎస్ఎఫ్ఐ ఉన్నటువంటి మత గోండా రాజకీయాలు వాళ్ళ యొక్క భావజాలమే అది. వాళ్ళు ఇంత నిర్దాక్షిణంగా కొడితే ఈ రోజు వరకు కూడా వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం అనేది ఎంత బాధాకరం అండి. ఇది ఆర్ఎస్ఎస్ అనేది ఏంటంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. అలాగైతే మరి ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, అది మతపరమైన యూనివర్సిటీ కదా. అలాగే నిజాం మజలిక్ అనే యూనివర్సిటీ ఉంది, అది మతపరమైన యూనివర్సిటీ కదా. ఇన్ని రకాలుగా ఉన్నటువంటి యొక్క యూనివర్సిటీస్ మీద ఈ రోజు వరకు కూడా సరైనటువంటి రీతిలో లేదు. అలాంటిది ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ ఎక్కడైనా సరే కూడా రాజకీయానికి సంబంధించింది ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా మతపరమైన ఏమైనా ఉందా ఆర్ఎస్ఎస్ అనేది? ఈ రోజు వరకు లేదు. కావాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐలు ఏదైతే చేశారో వాళ్ళ మీద ఈ రోజు వరకు కూడా ఈ యొక్క వీసీ చేయకపోవడం అనేది వీసీ యొక్క నిర్దాక్షిణం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి వీసీ డౌన్ డౌన్ అనే వ్యవస్థ మనం చేయాలా. వీసీ పనికి రానటువంటి వాడు స్టూడెంట్స్ మధ్య మత విధ్వంసాలు రెచ్చగొట్టి ఆయన ఆనందపడుతున్నాడు. వాళ్ళని సమన్వయపరచలేదు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఆంధ్ర యూనివర్సిటీ దిగజారిపోయింది. ప్రపంచంలో ఎంతో మంది మహానుభావులు ఆంధ్ర యూనివర్సిటీ దిగజారిపోయింది. సో ఇది కావాలని చెప్పేసి పని కట్టుకొని ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేస్తామని చెప్పేసి ప్రత్యక్షంగానే పరోక్షంగా ముఖంగా తెలియజేస్తున్నాం. చూడొచ్చు యూనివర్సిటీ వద్ద అయితే